ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థి దాదాపు ఖరారయ్యారా? విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఎవరికి దక్కబోతుంది? ఈసారి టీడీపీ జనసేనకు కాకుండా బీజేపీకి సీటు ఇవ్వబోతున్నారా? ఈ సీటు కోసం ఓ మాజీ సీఎం మాజీ ఎంపీ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొందా? పార్టీ పెద్దలు మాత్రం బలమైన వాయిస్ ఉన్న మాజీ ఎంపీ వైపే మొగ్గు చూపుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం కూటమి సర్కార్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ పదవుల ఎంపిక విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఓ రాజ్యసభ, ఓ ఎమ్మెల్సీ సీటును కమలం పార్టీ దక్కించుకుంది. తాజాగా మరో రాజ్యసభ స్థానం పైన కన్నేసింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజీనామాతో ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ఈ సీటు కోసం టీడీపీ, బీజేపీ నుంచి ఆశావహులు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది దాదాపు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. తమ పదవీకాలం 2 ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ వాళ్ళు రాజీనామాలు చేశారు. ఈ సీట్లలో కూటమి నుంచి కొత్త నేతలు పెద్దల సభకు వెళ్లారు. వీరిలో బీదా మస్తాన్రావు, సానా సతీష్ తిరిగి టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఇప్పుడు రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ కొత్త లెక్కలు తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తమకు కేటాయించాలని సీఎం చంద్రబాబు పవన్ను కోరినట్టు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వస్తుంది. వైసీపీ నుంచి 3 బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు. తిరిగి 3 సీట్లలో 2 బీసీ వర్గాలకే కేటాయించారు. కొత్త అభ్యర్థి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సాయిరెడ్డి స్థానం రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి కేటాయించాలని తొలుత భావించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అధినాయకత్వం మరో పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ వాయిస్ను జాతీయ స్థాయిలో బలంగా వినిపించి జీవీఎల్ నరసింహారావు పేరు ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జీవీఎల్ నరసింహారావు గతంలో యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. కానీ తెలుగుదేశం పార్టీ విశాఖ సీటును వదులుకునేందుకు ఇష్టపడలేదు. చివరకు అనకాపల్లి సీటును ఇచ్చేందుకు ఓకే చెప్పింది. దాంతో అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్ ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు జీవీఎల్ నరసింహారావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. తనకు ఎంపీ సీటు వచ్చేలా చూడమని కోరారు. మొత్తంగా చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మాత్రం కొత్త నేతకు అవకాశం దక్కొచ్చని అంటున్నారు.